ఖచ్చితంగా ఇది నిరసనే అంటారు, దాడి కాదు. మీరు కాదంటారా? నేను కలెక్టర్ చెప్పింది నేను చెప్తున్న అంశాలు ప్రభుత్వం చెప్తున్న మంత్రుల స్టేట్మెంట్స్ని బట్టి నేను చెప్తున్నా. పిసిసి అధ్యక్షుడు ప్రభుత్వంలో ఉన్న సన్నాసులు కొంతమంది తప్పు మాట్లాడుతున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా. కలెక్టర్ ఏం చెప్పిండో ఆ సన్నాసులకు తెలియదు, నోటికొచ్చినట్టు వాగడమే తెలుసు. కామన్ సెన్స్తో మాట్లాడండి. ఇవాళ ఒక కొడంగల్లో జరగట్లేదు నిరసనలు, సంగారెడ్డి జిల్లాలో న్యాల్కల్లో జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న నిరసనలు ఎవరు రెచ్చగొడుతున్నారు? అక్కడ మంత్రి గారు, అక్కడ ఉన్న నాయకులు రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? నేను అనేదల్లా ఒకటే, ప్రభుత్వానికి ఇంగితం ఉండాలి, సోయి ఉండాలి. ప్రజలు నిరసన చెప్తున్నప్పుడు పిలుచుకొని మాట్లాడే సంస్కారం ఉండాలి. మా మీద జరగలేదా మల్లన్న సాగర్లో నిరసనలు? జరిగినాయి. తర్వాత ఏం జరిగింది? ఫైనల్గా వాళ్ళని నొప్పించి మెప్పించి వాళ్ళని అల్టిమేట్గా వాళ్ళ మనసులు గెలిచి ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. తదనంతరం ఏం జరిగింది? మొన్న జరిగిన ఎన్నికల్లో 2023లో దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్లో ముంపు గ్రామాలన్నింటిలో టీఆర్ఎస్కి మెజార్టీ రాలేదా? ప్రభుత్వాలు ప్రజల మనసు గెలుచుకోవాలి. పిచ్చోళ్ళలాగా వాళ్ళను దుర్మార్గుల్లాగా విలన్లుగా చిత్రీకరించి జైళ్ళలో పెడితే నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, కొడంగల్ నుంచే నీ పరాభవం స్టార్ట్ అయింది. కొడంగల్లోనే రేపు అడ్రస్ లేకుండా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది.